ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మనలను దర్శిస్తున్న దేవాతి దేవుని స్తుతిస్తూ మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను మన ప్రభువుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం. తద్వారా ప్రభు యొక్క మెండైన కృప మన జీవితాలకు సమృద్ధిగా లభిస్తూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాలలో పరిసయ్యులు, శాస్త్రులు ఆయనలో ఏదైనా తప్పు పట్టాలని ఆయనను ప్రశ్నిస్తూ, ఆయనను విమర్శిస్తూ, మరి ఆయనను ఎన్నో విధాలుగా శోధిస్తూ ఉన్న ఆ యొక్క అనుభవాలలో ప్రభు మరి ఈ మాట చెప్తూ ఉన్నాడు. అవును, వారి హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి, కానీ వారు మరి మనుషుల విషయములో, అవును, మనుషుల దృష్టికి భక్తిపరులుగా, మనుషుల దృష్టికి పరిశుద్ధులుగా, మనుషుల దృష్టికి మంచివారుగా, నీతిమంతులుగా కనపరుచుకునే అనుభవంలో ఉన్నవారు కనుక ప్రభు ఈ మాట చెప్తూ ఉన్నాడు. యోదే కాలం ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదువుకుందామా? ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. చూశారండి, ఆయన హృదయ అంతరంగాలను ఎరిగే దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయ అంతరంగాలను చూసే దేవుడు. కాబట్టి పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని అనుభవంలో మనము ఎంత మాత్రము కూడా ఉండవద్దు. అలాంటి వారిని ప్రభు ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. మరి ఆ సమాధులు చూడడానికి ఎంతో చక్కగా వారు మరి నిర్మించినప్పటికీ ఆ లోపల కంపు కొట్టే అనుభవం. అవును ప్రియ దేవుని బిడలారా, మన జీవితాలు దేవుని దృష్టికి, అవును, అంగీకార యోగ్యముగా ఉండిలాగున మరి మనలను మనము దేవుని ఎదుట సరిచేసుకోవాలి. చూడండి, ఇంకొక అనుభవం, ఆయన హృదయమును అంతరంగమును ఎరిగిన దేవుడే కాకుండా ఇంకొక మాట, మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, మరి మనుషులు ఘనముగా ఎంచుకునే ఆ అనుభవం, మనుషులు ఎంతో గొప్పగా మరి వారిని వారు హెచ్చించుకునే ఆ అనుభవం దేవుని దృష్టికి అసహ్యమైనది అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది భక్తిపరులుగా, పరిశుద్ధులుగా వారిని వారే పొగుడుకుంటూ, వారిని వారే హెచ్చించుకుంటూ, వారిని వారే నీతిమంతులుగా మరి అగుపరుచుకునే ఆ యొక్క అనుభవం మనం చూస్తూ ఉంటాం. కానీ అట్టి వారు దేవునికి అసహ్యులు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఆయన హృదయాలను ఎరిగే దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు తామే నీతిమంతులమని ఎదుటి వారిని చిన్న చూపు చూస్తూ ఉంటారు, ఎదుటి వారిని కించపరుస్తూ ఉంటారు, ఎదుటి వారిని అవమానిస్తూ ఉంటారు. అటువంటి అనుభవంలో మనము ఎంత మాత్రము ఉండకూడదు. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమో. కాబట్టి దేవుని దృష్టికి ఏది అనుకూలమో, ఏది ఉత్తమమో, ఏది ఆయనకు ఇష్టమో, ఏది ఆయనకు సంతోషాన్ని కలిగించే అనుభవమో దానిని మనము మరి కలిగి ఉండాలి. ఈ ఉదయకాలం మనుషుల దృష్టిలో మరి ఘనముగా ఉన్నది దేవుని దృష్టికి అసహ్యమైనది అన్న మాట గుర్తు మరి పెట్టుకోవాల్సిన దినాలు. ఎందుకంటే అంత్య దినాలు దుష్టుడు అనేక వేషాలలో వచ్చి మనుషులలో ఉన్న విశ్వాసాన్ని, పరిశుద్ధతని పాడు చేస్తూ మనుషులనే దేవుళ్ళుగా సేవిస్తున్న అనుభవాల్లో ఎంతోమంది విశ్వాసులుగా పిలువబడేవారు ఉంటూ ఉన్నారు. అవును, ప్రభువుకు చెందవలసిన మహిమ, ప్రభువుకు చెందవలసిన ఘనతను వారు మరి ఆపాదించుకుంటూ ఉన్న ఈ దుర్దినాలలో పరిశుద్ధతను కాపాడుకొని ఏర్పరచబడిన వారిని సహితము కూడా దుష్టుడు దారి
మరి తప్పించే ఆ యొక్క దినాలు. అవును ప్రియ దేవుని బిడలారా, దుర్బోధకులు, అబద్ధ బోధకులు, అవును ఆ యొక్క సత్యవాక్యమును వారు చెప్పకుండా దానిని మరుగుపరిచి వారిని వారే నీతిమంతులుగా కనుపరుచుకునే దినం, వారిని వారు ఘనపరుచుకునే దినం, వారిని వారు కనుపరుచుకునే దినం. కానీ అది దేవుని దృష్టికి అసహ్యమైనది అని ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన హృదయాన్ని ఎరిగే దేవుడు. హృదయాంతరంగంలో దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావా, లేక హృదయము మోసకరముగా ఉంచుకొని పైకి భక్తిగా నటిస్తూ ఉన్నావా? ఆయన వేషధారులను క్షమించే దేవుడు కాదు ప్రియ దేవుని బిడలారా. కాబట్టి మన హృదయ అంతరంగాలను, మన ఆధ్యాత్మిక జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో శక్తివంతముగాను, సత్యవాక్యమును అనుసరించే అనుభవంలో, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తమును నెరవేర్చే అనుభవంలో, ఆయన రాకడలో మనము ఎత్తబడే అనుభవంలో ప్రభువా రమ్ము అనే విధముగా ప్రతి దినము కూడా మన జీవితాలను పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట దీనులుగా ప్రభువుని ఘనపరచుటలో ఆయనే మన అతిశయం, ఆయనే మన బలం, ఆయనే మన సర్వస్వం అయ్యున్నాడు. అవును, ఎంత మాత్రము మనుషులకు ఘనత ఆపాదించకుండా సకల ఘనత మహిమ మన ప్రభు నామానికే చెల్లును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తామే నీతిమంతులమని, అవును ప్రభువా, వారిని వారు మనుషులకు కనుపరుచుకున్న గోరుచున్న దినాలు. అవును ప్రభువా తండ్రి, నీ దృష్టికి, మనుషుల దృష్టికి ఘనమైనది, నీ దృష్టికి అసహ్యమైనది ప్రభువా. నీవు హృదయాలను ఎరిగిన దేవుడవు ప్రభువా. వేషధారణ భక్తి ఎవరిలో ఉండకూడదు ప్రభువా. తండ్రి, సకల ఘనత మహిమ నీకే చెందాలి ప్రభువా. కానీ తామే నీతిమంతులమని తమను తాము గనపరుచుకుంటున్న ఎంతో మందిని ఈ దినాల్లో మేము చూస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలు విశ్వాస జీవితంలో బలహీనులు కాక నైనా సతమతము, మరి ఆ యొక్క తండ్రి నాయన కలవరములో, అవును ప్రభువా, అస్థిరులుగా ఉండకుండా సత్యవాక్యములో స్థిరులుగా ఉంచండి ప్రభువా. వాక్యమనే ప్రభువా నాయన అద్దము, అవును ప్రభు, మమ్మలను సరిచేస్తూ ఉంటుంది తండ్రి. నైనా నీకు వందనాలు. దుర్బోధలు అయా రకరకాల అనుభవాల్లో అంత్య దినాల్లో మేము ఉంటూ ఉన్నాం. మా పరిశుద్ధతను, మా ఆత్మీయ జీవితాన్ని, మా ప్రార్థనా జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ నీకు మహిమను ఆరోపించే బిడలంగా, నీ చిత్తమును జరిగించే బిడలంగా, నీ నామానికి ఘనతను కలుగు చేసే బిడలంగా ఈ మాటలు విన్న మమ్ములందరినీ దీవించండి. ప్రతి బిడ ఏ సమస్యలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ వ్యాధి, ఏ బాధ వారిని కలవర పెడుతుందో, ప్రతి విధమైన సమస్యల నుంచి యేసు శక్తి కలిగిన నామములో నీ బిడలకు విడుదల దయచేయమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీ గణనామానికి ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.